ఒకప్పుడు ఒక సుందరమైన అడవిలో ఒక తెలివైన కాకి చెట్టుపైన నివసించేది. ఆ కాకి ప్రతిరోజు చెరువు దగ్గర జంతువుల చర్యలను గమనించేది. ఆ అడవిలో ఒక నక్క ఉండేది, కాని చాలా సోమరివాడు. తన వేటకై ఇతర జంతువులను వేటకు వేళ్లవాడు. ఒకరోజు నక్క ఒక కుందేలును చూసింది, కాని దాన్ని పట్టుకోవడానికి ప్రయత్నం చేసింది. కాని అది తెలివిగా తప్పించున్నది. ఓ నక్క, నేను నీకు సహాయం చేస్తాను, కాని నువ్వు కుందేలును పట్టుకున్నాక దాన్ని నాతో కూడా పంచుకోవాలని ఒప్పు. నక్క అంగీకరించింది. కాకి కుందేలుపైకి ఎగిరి దాని చెవులో ఒక ఉపాయం చెప్పింది. అదంతటి కుందేలు భయపడి నక్క వైపు పరిగెత్తింది. నక్క దాన్ని సులభంగా పట్టుకుంది. నేను కష్టపడి పట్టుకున్నాను, నీకు ఎందుకు ఇవ్వాలి? కాకి నిరాశతో చూడగా నక్క కుందేలును పూర్తిగా మింగేసింది. కాని కాకి బాధపడకుండా ప్రశాంతంగా ఆలోచించింది. తదుపరి రోజు కాకి వేటగాడి ఉచ్చును చూసింది. అది ఒక అద్భుతమైన యుక్తిని ఆలోచించింది. నక్క, అడిచూడు, ఒక గొర్రె పిల్ల ఊరిలో చిక్కుకుంది, త్వరగా వెళ్ళి పట్టుకో. కాని అది గొర్రె పిల్ల కాదు, అది వేటగాడి ఉచ్చు. నువ్వు పసిగట్టలేదు, అందులో నక్క చిక్కుకుంది. కాకి సంతోషంగా కూత పెక్కింది. అది గాల్లోకి ఎగిరి నక్కను వెక్కిరిస్తూ దూరంగా వెళ్ళిపోయింది. ఈ కథలో లోభం ఎప్పుడూ కీడుకి దారితీస్తుంది. మీకు ఈ కథ నచ్చినట్టు అయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్.